మంచిది. మీ అందరికీ క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు. అడ్వెంట్ ఆరాధనలో పాల్గొంటూ ప్రతి క్రమాన్ని జరిగించుకుంటూ దేవునిలో ఎంతగానో మీరు ఆనందిస్తూ ముందుకు కొనసాగిపోవడం చాలా మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను. అందుని బట్టి మరొక మారు మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారమ్మా? సంతోషం. ఏం బాగుంటాం? చలి ఎక్కువ ఉందంటారా? విపరీతమైనటువంటి చలి కదండి. అయినప్పటికీ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ఆ రోజు గొర్రెల కాపుల వల్ల దేవుణ్ణి చూసి ఆనందిస్తున్నాం. వాక్యమైన దేవుణ్ణి చూసి మనసుతో మనోనేత్రాలతో ఆనందిస్తున్నాం. అందుని బట్టి దేవాది దేవుడు మన గొల్లమూడి ఎపిఫానియా నూతన సంఘాన్ని బట్టి ఎంతగానో ఆనందిస్తాడని నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనస్సులను చాలా ప్రశాంతంగా పెట్టుకుని ఏకాగ్రతతో దేవుని యొక్క వాక్యం పట్ల భయభక్తులతో దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యం మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంది. యాదృచ్ఛికంగా కనుక వింటే ఆ వాక్యము మన జీవితాల్లో ఎందుకు ఉపయోగపడకుండా పోతుంది. కనుక వాక్యాన్ని దేవుడిగా, వాక్యాన్నే దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క శక్తిగా మనము స్వీకరిస్తే ఆయా సందర్భాల్లో మనకు చేయూతనిస్తుంది, భరోసానిస్తుంది, మనల్ని కాపాడుతుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రేమలో చదువుకునేటువంటి 3 పాఠ్య భాగాల సారాంశాన్ని తీసుకుని పిల్లరా ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క మూల పాఠాలను ఆధారంగా చేసుకుని దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. మొట్టమొదటి పాఠమైనటువంటి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1-6 వచనాల్లో ప్రవక్త మలాకీ ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని మనకు ఇస్తున్నారు. భవిష్యత్ కాలంలో దేవుడు రాబోతున్నాడు. ఆయన ఏ విధంగా రాబోతున్నాడు, ఆయన వస్తే ఆ రోజు ఎలా ఉంటుంది, ఆయన వచ్చేసరికి ఏ విధంగా ఎదురు చూడాలి, ఏ విధంగా ఎదురు చూస్తే ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు, రెండవ రాకడ గురించి ఆయన చక్కని ప్రవచనాత్మకమైన సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మలాకి ప్రభునందు ప్రియమైనటువంటి వారారా, యేసుక్రీస్తు రానయ్యున్నాడు అని సిద్ధపరిచి మలాకి ప్రవక్త దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళికలన్నింటినీ కూడా ముందుగా సిద్ధపరిచారు. మొదటి రాకడలో ఆయన కంటే ముందుగా దూత యోహాను గారు వస్తారు, ఏలి ఆత్మ నింపుకొని. ఆ దూత యేసు ప్రభు వారి యొక్క మార్గాలను సరళం చేస్తారు. ఆయన యొక్క అనుచరుడుగా ఉంటాడు అని ఆ యొక్క మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1-6 వచనాల్లో దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. ప్రభుత్వంలో ప్రేమైనటువంటి వాడు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమై ఉన్నాయి అంటే, ప్రభుత్వంతో ప్రియమైనటువంటి వాళ్ళ చదువుకుందాం ఒకసారి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువు మైక్లో. నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెలుగుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయంలో హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చే దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాల అగ్ని వంటి వాడు, చాకలి వాడి సత్తు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయవాడు కంటే కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి
అందరూ వినిపించుకున్నారా దేవుని వాక్యం? ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుని దూతగా మలాకీ గ్రంథంలో మలాకీ ప్రవక్త రాస్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే, దేవుడు అగ్ని వంటి వాడుగా, అగ్ని ఏం చేస్తుంది? అగ్ని యొక్క గుణలక్షణం ఏంటి అమ్మా? బంగారాన్ని, పాత బంగారం పట్టుకెళ్తే ఏం చేస్తుంది అగ్ని? కంసాలు ఏం చేస్తాడు? కాల్చి శుద్ధ సువర్ణంగా మారుస్తాడు. మార్చి అప్పుడు మరలా మనకు ఏ వస్తువు కావాలంటే, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువుని తయారు చేసిస్తాడు. దేవుని వాక్యం కూడా కంసాలి చేతిలో ఉన్నటువంటి అగ్ని వంటిదట దేవుని వాక్యం. అంటే ఆయన చేతిలో మనము మసి బొగ్గులా ఉన్నాం, మసి బొగ్గులా ఉన్నాం. అలాంటి మనలను కాల్చి శుభ్రముగా మార్చి ఒక నూతనమైనటువంటి పరివర్తన, ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని, ఒక నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఇస్తానంటున్నాడు అన్నమాట. ఈ నూతనమైనటువంటి జీవితాన్ని కనుక మనము కలిగి ఉండకపోతే, పొందుకోకపోతే, దేవుడు వచ్చే సమయానికి మనము అల్లరిగాను చిల్లరగాను న్యూసెన్స్గాను ఉంటే ఆయన మనలను దండిస్తాడట, తీర్పు తీరుస్తాడట. ఆ రోజు ఎవరు ఓర్వదగింది, ఎవరు సహింపగలిగింది, ఎవరు ఓర్చుకోగలరు ఆ దినాన్ని, ఎవరు సహించగలరు ఆ రోజుని అని ప్రవక్త అనేటువంటి మలాకి తెలియజేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన ఏం పట్టినట్టుగా చక్కగా 3 మాటలు 6 పాటలతో మనం కాలయాపన చేస్తా ఉంది. ఆయన ఏదో ఒక రోజు రాకుండా మానడు. వస్తానన్న యేసురాజు రాకమానడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడటం ఆయన? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను వచ్చు గడియ మీతో చెప్పను, దొంగ వలె వస్తాను. దొంగ ఏ విధంగా సైలెంట్గా సీక్రెట్గా వస్తాడు, ఆ విధంగా నేను వస్తాను. ఆ రోజు మీరు చాలా ఇబ్బందికి గురవుతారు, చాలా బాధ పొందుతారు, చాలా విస్మయం పొందుతారు, చాలా ఇరుకులకు ఇబ్బందులకు గురవుతారు. తట్టుకోవడానికి మీకు శక్తి లేదు, ఓర్చుకోవడానికి మీకు శక్తి లేదు. అందుకే 1000 సంవత్సరాల ముందు నుంచి కూడా నేను నా ప్రవక్తల చేత, యాజకుల చేత సువార్తను అందింపచేస్తా ఉన్నాను. ఏమని? రక్షణ పొందమని. ఏమనమ్మా? రక్షణ పొందమన్నాడా లేదా? పొందమన్నాడా? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి చెప్పాలి. మరి మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు కదా. రక్షణ అంటే ఏంటి? మార్పు చెందటం. అంటే ఏంటమ్మా రక్షణ అంటే? మార్పు చెందటం. మార్పు చెందాలి. రక్షణ అంటే మార్పు చెందాలి. అలాగే గ్రంథంలో కొన్ని మాటలు విన్నాం కదా. చిల్లంగి వాని వలె అమ్మా, వ్యభిచారుల వలె అమ్మా, అప్రమాణికులు ప్రమాణం చేస్తారు కానీ ఎందుకు ప్రమాణం చేస్తారో తెలియదు, అభయం ఇచ్చేస్తారు కానీ ఎందుకు అభయం ఇస్తారో తెలియదు, ఆ ప్రమాణానికి విలువే తెలియదు మీకు. అలాంటి వాళ్ళు వేదను చదువు. అన్యాయం చేయవారి మీద, తల్లిదండ్రులు లేనటువంటి వారి మీద, ఏమండి విదేశీయుల మీద, అంటే మన ప్రాంతం కానటువంటి వారి మీద, మన ప్రాంతంలో ఉంటే వారి మీద హంగామా చేస్తాం, ఎద్దేవా చేస్తాం, డామినేట్ చేస్తాం. అలాంటి వారి మీద ఆయన ఉగ్రత ఏ ఒక్కరి మీద కూడా పశువు వలె ప్రవర్తన చేయకూడదు, పశువులలాగా మాట్లాడకూడదు, పశువులలాగా ఆలోచన చేయకూడదు. పూర్వం పాత నిబంధన
వారు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా వారు జీవించారు కనుక వారు ఆకులల్లే రాలిపోయారు. అడవిలో ఎలా రాలిపోయారండి చెప్పాలి, ఆకులల్లే రాలిపోయారు. శేషించిన జనాంగం మాత్రమే కానదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ శేషించిన జనాంగం యొక్క కెపాసిటీ ఏమిటి అంటే వారు ఆత్మీయమైనటువంటి బలవంతులు, ఆత్మలో బలవంతులు, దేవునిలో బలవంతులు, దేవునిలో జ్ఞానవంతులు. కాలేబు యోషువ అంటే దేవునిలో అమితమైనటువంటి భయం భక్తి కలిగినటువంటి వారు కనుక వారు కానా వరకు కూడా వెళ్ళగలిగారు. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుల్లో మనం నడుస్తున్నాం, ఏ విధంగా నడుస్తున్నాం? దేవుల్లో మనం ఉంటున్నాం, ఏ విధంగా ఉంటున్నాం? దేవుళ్ళు మనం జీవిస్తున్నాం అనుకుంటున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం? ఏ విధంగా మనం జీవిస్తున్నాం? ఎంత భక్తులు చేస్తున్నాం, ఎంతగానో కానుకలు ఇస్తున్నాం, ఎంతగానో దేవుని యొక్క సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాం. మంచిది. నువ్వు ఎలా ఉన్నావు? బాహ్య ప్రపంచంలో ఎలా ఉన్నావు? వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? అవేమీ చెప్పకూడదు, అవేమీ నువ్వు వినకూడదు. ఏదో యాదృచ్ఛికంగా 3 పాఠాల్లో ఉన్నటువంటి లైట్ తీసుకుంటే సరిపోతుంది. నేను క్రైస్తవుని, నేను కూడా అబ్రహాము వారసుని. ఆ టైం అయిపోయింది. డబ్బాలు కొట్టుకునే టైం అయిపోయింది. డాన్సులు వేసేటువంటి టైం అయిపోయింది. ఏ టైం వచ్చిందంటే కంసాలి చేతిలో ఉన్నటువంటి అగ్ని వంటి దేవుని వాక్యం నీ చేతులు కలుగుతుంది, నీ హృదయంలోకి వస్తుంది. నీ హృదయంలో ఉన్నటువంటి మలినమంతా దహించి వేస్తుంది. చాకలి వారి సబ్బు వంటి దేవుని వాక్యం నీ పైకి వస్తుంది. నీలో నీ పైన ఉన్నటువంటి మురికంతా కడిగేస్తుంది. అలా కడిగితేనే కానీ నువ్వు శుభ్రంగా మార్చబడవు. ఇంకా నీలో ప్రాచీన స్వభావం, ఇంకా చేదైనటువంటి వేరు, ఇతరులను హింసించాలనేటువంటి ఒక గొప్ప గోల్, ఇతరులను తప్పుపట్టాలనేటువంటి ఒక మంచి ఆలోచన, ఇతరుల పట్ల మనము చెడుగా వ్యవహరించాలనేటువంటి గొప్ప త్యాగం, అనుభవం, వీళ్ళందరూ భూమి నెలలోనికి వెళ్ళిపోయారు. పాత నిబంధన కాలంలో ఎక్కడికి వెళ్ళి వీళ్ళు భూమి నెలలు విడిచి మనం ఏం చేస్తుందట? మింగేస్తుందట. భూమి నెలలు విడిచి వారిని మృంగివేసిందట. దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వెళ్ళినా, నిలవబడినా ఏం చేసిందని భూమి మింగేస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం పట్ల, దేవుని సేవకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, దేవుని వాక్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నీ పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ పట్ల నువ్వు ఏ విధంగా వ్యవహరిస్తున్నావు? దేవుడు ఇచ్చినటువంటి రక్షణ ఏ విధంగా నువ్వు కొనసాగిస్తున్నావు? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా నువ్వు ఉపయోగిస్తున్నావు? ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి వారమైన ప్రభునందు ప్రియమైనటువంటి వారు. ఈ విధంగా మలాకి చక్కని విషయాలు, దేవుని యొక్క 2వ రాకడ గురించి చక్కని విషయాలు మనకు తెలియచేయడం గమనిస్తూ ఉన్నాము. ఆ విధంగా మనం కూడా ఎదురు చూడాలి. అయ్యి బాబు, ఆ దినం చాలా విపరీతంగా ఉంటుందంట, చాలా గొప్పగా తట్టుకోలేనటువంటిది ఈ విధంగా ఉంటుందంట ఆ దినము. కనుక మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏంటి అప్రమత్తత? ఆ అప్రమత్తత ఏంటి? టిఫిన్లు అలా వేసుకుని గబగబా వెళ్ళిపోవాలి, ఫ్యాక్టరీలకి 10 రూపాయలు సంపాదించుకోవాలి, జాగ్రత్తగా భోంచేయాలి, కూర్చోవాలి, అంతేనా? ఆ అప్రమత్తత కాదండి. దీపం ఉండగా నీళ్లు చక్కబెట్టుకోమన్నాడు దేవుడు. నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ ఉండగా నీ దీపం ఉండగా నీ ఇంటిని, నీ భౌతికాన్ని, నీ శరీరాన్ని, సమస్తాన్ని కూడా దేవుడు చక్కబెట్టుకోమన్నాడండి. సమయం పోనీగా సద్వినియోగం చేసుకోమన్నాడు దేవుని వాక్యం. ఏంటి సద్వినియోగం చేసుకోవడం? నీ ఆత్మ ఉండగా, నీ ఆత్మ అనేటువంటి ద్వీపం నీలో ఉండగా నీ శరీర క్రియలన్నింటినీ కూడా నువ్వు సరి చేసుకోవాలి. నీ శరీర క్రియల్ని నువ్వు విసర్జించుకుంటగా ఇంకా నేను పెద్దవో అంటే ఇంకేంటి? ఓ ఏముండదు, ఇంకా అంత అమ్మో అన్నట్టే ఉంటుంది. ఆకనే ఉండదమ్మా, ఓలు ఉండవు, అమ్మ అలా ఉంటాయి. అమ్మో అనేటువంటి కేకలు తప్ప ఆహా ఓహోలు ఉండవు. ప్రభునందు ప్రేమ
ఈ విధంగా పాత నిబంధన గ్రంథము రాకడ గురించి తెలియజేస్తుంది. త్వరగా వచ్చుచున్నానంటాడు దేవుడు. ఆ దినం చాలా కఠినాత్మకంగా నేను వ్యవహరిస్తాను మీ పట్ల. నేను చాలా కఠినుడిగా ఉంటాను. ఆ రోజు యాక్చువల్ చేయను. ఆ రోజు ముందో రోజు వరకే నేను మిమ్మల్ని యాక్చువల్ చేస్తాను, క్షమిస్తాను. ఆ రోజు ప్రారంభమైందంటే, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటే ఒక్కొక్కళ్ళ పని నేను చూస్తాను అంటాడండి పార్టీ భాగంలో. యెహోవా దేవుడు ఈ మాటలు సెలవిచ్చేది ఎవరంట? ఎవరిస్తున్నారు సెలవు? యెహోవా దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడండి పాత నిబంధన గ్రంథంలో. చివరిలో భావితరాల క్రైస్తవులకు ఆయన హెచ్చరికలను జారీ చేస్తున్నాడు. తుఫాను వస్తుందంటే జాగ్రత్త పడిపోతున్నాం, ఏదైనా ఉప్పులు వస్తుందంటే జాగ్రత్త పడిపోతున్నాం, ఏదైనా ఒక ఉపద్రవం అవుతుందంటే జాగ్రత్త పడిపోతున్నాం. ఇంట్లో బయటకు రా మళ్ళీ అది వెళ్ళే వరకు కూడా దేవుడు వస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇంట్లో దాక్కుండా కూర్చునేటువంటి ఉపద్రవం కాదు అది. గుహల్లో దాక్కుంటే కుదిరేటువంటి పని కాదు అది. సమస్త చోట్ల కూడా ఆయన దహించి వేస్తాడు. సమస్త చోట్ల కూడా మనల్ని హరించి వేస్తాడు. ఈ విధంగా దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతున్న మాటలకు అర్థం ఏంటంటే, నీ బ్రతుకు మార్చుకో. ఏమంటాడమ్మా? నీ బ్రతుకు కాలయాపన చేయొద్దు. నామకార్థ క్రైస్తవుడుగా నువ్వు బ్రతకొద్దు. ఏదో నేను కానుకలు ఇస్తున్నాను కదా, నేను చాలా గొప్పగా కీర్తనలు పాడుతున్నాను కదా, కీర్తనాకారుని కదా నేను దావీదులాగా. నీ కీర్తనలో ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఏంటో, నీ కీర్తనల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో అంతా దేవుడికి తెలియదేమీ లేదు. ప్రభునందు ప్రియమైనవారా, శంకరి ప్రార్థన దేవుడు విన్నాడా? పరిచయుని ప్రార్థన దేవుడు ఆలకించాడా? ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడనే విషయాన్ని ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, బ్రతుకు మార్చుకోవాలంటే దేవునికి మన మనస్సును పణంగా పెట్టి కానుకగా ఇచ్చి నిరంతరము మన ఇరుగుని, మన పొరుగుని, మన అధికారులను ప్రేమించాలి, గౌరవించాలి అనే విషయాలు కూడా తెలియకపోతే మనం క్రైస్తవులమేనా? అసలు స్వార్థ వాక్య భాగంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వ్యక్తిగా మరియ తల్లి ఎలిజబెత్ గారి యొక్క గృహానికి వెళ్ళి వందనాలు చెల్లిస్తుంది. ఏం చేస్తున్నా? కొండ చర్యల్లో ఉన్నటువంటి ఎలిజబెత్ గృహానికి త్వరపడి వెళ్ళి లోపలికి వెళ్ళగానే ఎలిజబెత్కి మరియ తల్లి ఏం చేస్తుంది? అమ్మా వందనాలమ్మా, మీరు బాగున్నారా అని మాట్లాడుతాం. ఒకరు ముఖం ఒకరు చూస్తే కారాలు మిరియాలు ఉండేస్తాం కదా. కారాలు మిరియాలు రోళ్ళలో రోకలతోటి రోళ్ళలో దంచేవారు. పెద్దలు మిషన్లు కట్టుకెళ్తారు కదా, అప్పుడు దంచి అంత కష్టపడి దంచేవారు. ఎలా అనుకున్నారు? ఒకరు కారం ఆడాలని, ఒకరు కారం దంచాలంటే 10 కుటుంబాల నుంచి స్త్రీలు వచ్చేవారు. ఒకరిద్దరు జల్లించేవారు, ఇద్దరు ముగ్గురు కోటేసేవారు, ఇద్దరు ముగ్గురు వేపేవారు, ఒకరిద్దరు తీసేవారు, ఒకరు వేసేవారు. ఈ విధంగా టీం వర్క్ చేసుకునేవారు. ఆ పల్లె, ఆ ప్రాంతంలో, ఆ పేటలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరి కారాలు ఒకరు ఆడుకుని చక్కగా జాగ్రత్తలు పడేవారు. మే నెల వచ్చేసరికి ఒకరిళ్ళు ఒకరు పుట్టుకుని జాగ్రత్తగా ఒకరినొకరు భద్రపరుచుకునేవారు, ఒకరినొకరు మాట్లాడుకునేవారు, ఒకరొకరు అర్థం చేసుకునేవారు, ఒకరికొకరు సాధక బాధలు చెప్పుకునేటువంటి వారు. సాయంకాల సమయంలో, భోంచేసే సమయంలో వందనాలు చెప్పుకోవాలి. ఒకరినొకరు సమాధానంగా ఉన్నాము. ఒకరి పట్ల ఒకరు ఆమెతో ఈయన మాట్లాడుతూ, ఈమెతో ఆమె మాట్లాడుతూ, ఆయనతో ఈయన మాట్లాడు, ఈయనతో ఆయన మాట్లాడు. ఏంటంటే అఫీషియల్, పర్సనల్. ఏంటన్నది చెప్పగా బాబా, పర్సనల్ ఇష్యూస్, చెత్త ఇష్యూస్. ఏంటి పర్సనల్ ఇష్యూస్? నేను కోటేశ్వరులు, మనం అపర కోటేశ్వరులు ఉన్నా, లక్షల వేల కోటేశ్వరులు ఉన్నారు మన చుట్టూ చాలా చోట్ల. ఎవరు ఎంత మాట అనుకో, నూరారా మాట్లాడుకుంటారు, కట్టారా చూసుకుంటారు, తనివి తీరా అమ్మ బాగున్నారా, అమ్మ బాగున్నారా అని మాట్లాడుకుంటారు చక్కగా. ఆ హావభావాలే కనిపించు. దేవుడు నమ్ముకున్నాం అన్న పేరు తప్ప అలా ఉండకూడదని దేవుని వారికి ఏదో చెప్తుంది మనకి. మరియ తల్లి ఎలిజబెత్ గారు గృహానికి వెళ్ళండి, ఎలిజబెత్ గారికి వందన సమర్పణ చేసింది, ఆమె వందనాలు చెల్లించింది. వెంటనే ఆమె మాట్లాడుతుంది, నీవు ఆశీర్వదించబడుతున్నాను. ఏమంటుందమ్మా అండి? చదువు ఒకసారి ఒక స్వార్థ. నీ గర్భఫలం ఆశీర్వదించబడును,
చాలా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మరియ తల్లి ఎలిజబెత్ గృహానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ మరియను చూసి ఆత్మలో పరవశురాలై, అబ్బా మరియ తల్లి వచ్చిందా, మరియ తల్లి గర్భంలో ఈ లోకరక్షకుడు ఉన్నాడు, ఈ లోకరక్షకుడిని మోస్తున్నటువంటి ఆయన తల్లి ఆయనతో పాటుగా నా గృహానికి వచ్చిందామే, అబ్బా ఎంత భాగ్యం ఇది అనుకుని మరియ తల్లిని బట్టి, మరియ తల్లి యొక్క జన్మింపబోతున్నటువంటి రక్షకుడు యేసుక్రీస్తుని బట్టి ఎంతగానో ఆనందిస్తున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ సంతోషిస్తుంది ఎలిజబెత్ అమ్మ, ఆనందిస్తూ ఉంది. ఆమె మాత్రమే ఆనందించడం కాదు, ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేస్తున్నాడు, యేసు ప్రభువు చూసి, తమ్ముడు వచ్చేసావా బ్రదర్, ప్లీజ్ కమ్, నా లోకి బాగున్నావా, నీకోసం ఎదురు చూస్తున్నాను తండ్రి, నాదా, నా స్వామి, నా దేవుడా, నీకోసమే నేను జన్మించిపోతున్నా, నీకంటే ముందుగా 6 నెలలు నీకు మార్గాలు సరళం చేయడానికి నేను రాబోతున్నాను, నీకు మ్యాట్ వేయడానికి రాబోతున్నాను, నీ మాటకి ఒక కేకైపోతే ఒక కేకైనా పుట్టబోతున్నాను, నీ వాక్యానికి నేను ఒక చేతి కర్రగా నేను ఉండబోతున్నాను, నీకోసం నేను నా తలను పణంగా పెట్టబోతున్నాను అని సేవకుడు ఎక్కడ పుట్టేటండి లోకంలో. బాప్తీసులు యోహాను తర్వాత అటువంటి సేవకుడు, ఆది అపోస్తలుల తదుపరి అటువంటి సేవకుడిని ఎక్కడ చూడగలిగాం? డప్పాలే డప్పాలు. నేను యూదుడిని, నేను అబ్రహాం వారసుని, అబో పోస్ట్ సీనియర్ని, నాకు చాలా లాంఛనాలు, చాలా సంప్రదాయాలు, చాలా కట్టుబాట్లు వచ్చు. నీ బతుకొకటి నువ్వు మార్చుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు పేతురికి ఇచ్చినటువంటి జ్ఞానం నీకు ఇస్తే, నువ్వు ముట్టుకుంటే అనేకులు స్వస్థపడతారు, చచ్చిపడసారు సైతం లేచుకొచ్చుకుంటారు. ఇతరులకి మనం మాదిరికరంగా ఉండాలంటే మనం చూపించక్కర్లా, మనం చేస్తే చాలు, జీవిస్తే చాలు. మనం జీవితాన్ని జీవిస్తూ చూపిస్తే చాలు అనేకులు నేర్చుకోవటానికి అని యోహాను గారి యొక్క భక్తి నేర్పిస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, యోహాను గారు, పరిశుద్ధ యోహాను గారు, బాప్తిస్మా యోహాను గారు యేసు ప్రభు వారి యొక్క రాకకు ముందుగా 6 నెలలు జన్మించబోతున్నాడు. ఆయన కడుపులో ఉన్నటువంటి యేసు ప్రభు వారిని చూసి, కడుపులో ఉన్నటువంటి బాప్తిస్మా యోహాను ఆనందోత్సవాలతో ఆయన గంతులు వేసేటట్టు, డాన్స్ చేసేటట్టు, కన్నతల్లి కడుపులో ఉన్నటువంటి శిశువు ఏం చేస్తాడండి? సేవకులు మాట్లాడుకోరు, సేవకులు మాట్లాడుకోరు. విన్నారు ఎప్పుడైనా ఈ కొటేషన్ విన్నారా? సేవకులు అంటే యేసు ప్రభు సేవకుడు కదా, బాప్తిస్మా యోహాను అందుకని చెప్పారు అన్నమాట. సేవకులు జుట్లు కొట్టుకోరు, సేవకులు గుద్దుకోరు, సేవకులు అలాగని చెప్పి సేవకులు ఒకరినొకరు మనసు విప్పి ఇది క్రైస్తవులు రిమోడల్ అయిపోయింది. క్రైస్తవులు మనస్ఫూర్తిగా మాట్లాడుకోరు అని చెప్పేసి పబ్లిక్గా కొట్టుకోరు. ఒకరు చూసి ఒకరు ఆనందపడేవారండి యోహాను గారు, యేసు ప్రభు గారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఒకరిని చూసి ఒకరు ఎందుకు ఆనందపడేవారో తెలుసా? యోహాను గారిలో ఉన్నటువంటి భక్తిని యేసు ప్రభు చూసేవారు, యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి విముక్తిని, రక్షణ మార్గాన్ని బాప్తిస్మా యోహాను చూడగలిగేవారు. వారిలో ఉన్నటువంటి స్కిల్స్ వారి బాల్యం నుండి కూడా ఒకరినొకరు తల్లి గర్భంలో నుండి కూడా చూడగలిగారు, గుర్తించగలిగారు. ఆ గుర్తించినటువంటి తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువులు ఇరువురు కూడా ఆనందంగా గంతులు వేయడానికి కారణమయ్యింది. అన్యోన్య సహవాసం చేశారు. కన్న తల్లి యొక్క కడుపులో ఉండగానే వాళ్ళు అన్యోన్య మనసు ఒకరు అర్థం చేసుకున్నారు. 6 నెలలు పెద్దోడు యోహాను గారు. ఎన్ని నెలలు పెద్దోడు? యోర్దాను నది దగ్గర చక్కగా బాప్తిస్మాలు ఇస్తున్నారు. బాప్తిస్మా యోహానుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు, ప్రత్యేకించబడ్డాడు, మెడతలు తింటున్నాడు, తేనె తింటున్నాడు.
ఆయనకి పని లేదు. ఆహారంతో ఆయనకి పని లేదు. ఆయనకు పేరెట్టారు. ఎవరు యూదులు ఆయనకు పేరెట్టారు. మంచి బలమైన పేరెట్టారు. అందుకే పుట్టగద్ద లేకుండా పోయారేమో నేను అనుకుంటున్నాను. అడ్రస్ లేదు, ఓ దేశంలో లేదు, ఒక చోటు లేదు. అందరూ కూడా ఆయా దేశాలకు పారిపోయారు తలదాచుకోవడం కాబట్టి. వాళ్ళందరూ మళ్ళా ఒక చోటకి వెళ్తే అప్పుడు రెండవ రాక వస్తుందనేటువంటిది ఒక సింపల్ అంతే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఏదేమైనప్పటికీ కూడా బాప్తిస్మ యోహాను యొక్క మనుగడను యేసు ప్రభు వారు గమనించి నాకంటే ముందుగా వచ్చినటువంటి నా దూత అనేటువంటి విషయాన్ని గ్రహించి బాప్తిస్మ యోహానుకు ఆయన ఎంతో విలువనిచ్చాడు. బాప్తిస్మ యోహాను బాప్తిస్మించే సమయాల్లో ఆయన అంటాడు, నేను నీళ్లతో బాప్తిస్మిస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు అగ్నితో బాప్తిమిస్తాడు, ఆత్మతో బాప్తిస్మిస్తాడు. ఆయన చెప్పులు వాడే అయినా నేను మోయటానికి పాత్రుడను కాను. తగ్గించుకునే సేవకుడు ఉన్నాడండి. తగ్గించుకునే సేవకుడు ఉన్నాడు అసలు ఎక్కడన్నా? అఫీషియల్గా ఏదో ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్, బిజినెస్లో, జాబు, లేకపోతే వ్యాపారాలు, లేకపోతే ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అంటే నేను అనట్లా. వాటికి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయాల్లో ఉన్నటువంటి పనిపాట్లకి, అంటే ఇచ్చినటువంటి అధికారాలకి, ఇచ్చినటువంటి తలాంతులకి సంబంధం ఏమైనా ఉందండి? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వ్యత్యాసం లేదా? పరిశుద్ధ స్థలానికి ముందు వెళ్తాం, అతి పరిశుద్ధ స్థలానికి తర్వాత వెళ్తాం. ఏది ముందు? పరిశుద్ధ స్థలమే ముందు, అతి పరిశుద్ధ స్థలం తర్వాత. అయితే దేనికి ప్రాధాన్యత ఉంది? అర్థమవుతుందా మీకు నేను చెప్పేవి? దేనికి ఇచ్చే విలువ దానికి ఎక్కువ. తలకిచ్చే విలువ తలకి ఇవ్వాలి, తోకకి ఇచ్చే విలువ తోకకి ఇవ్వాలి. తోక లేకపోతే మొండు తోక కలిగినటువంటి కుక్క అంటే అంటారు. ఎవరైనా పెంచుకునే కుక్క తోక కట్ చేసి కూడా ఏమంటారు? తోకలేని కుక్క. అల్లరి బాగా చేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఏమంటారు? తోకలేని కోతిది. బాగా అల్లరి చేసేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, బాగా అల్లరి చేసేవాడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, బాగా మెక్కటంగా అల్లరి చేసి ఆ తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని చాలా చిందరవందర చేస్తున్నాడు అనుకోండి, ఆ అబ్బాయిని ఏమంటారు? ఇరుగు పొరుగు తోకలేని కోతి అంటారు. అలా క్రైస్తవులమైనటువంటి మనము ఉండకూడదు. చాలామంది చూస్తూ వచ్చాను నేనైతే. చాలా సంఘాలు చూశాను, చాలా సిఆర్ గారు చూశాను, పెద్దలు చూశాను, విశ్వాసాలు చూశాను, అదో మహా యోధాను యోధులు చూశాను, మహారథులను చూశాను, వక్తలను చూశాను, ధనికులను చూశాను, బలాఢ్యులను చూశాను, ఫైటర్స్ని చూశాను, పాలిటీషియన్స్ చూశాను. ఎందరో చూసి పడిపోయినటువంటి వాడిని నేను. ఏ ఒక్కరిని కూడా విమర్శించాల. ఇప్పుడు కూడా నేను విమర్శించాను. ఎందుకంటే వారిలో నేను దేవుని యొక్క సత్యవాక్యాన్ని గుర్తిస్తూ ఉన్నాను. ఏదో ఒక మూల వారిలో దాగి ఉంది ఏంటంటే దేవుని వాక్యము. కక్ష చేతనేమి, మిష చేతనేమి వారు ప్రకటించేది ఏంటి? దేవుని స్వార్థ, రక్షణ వార్త. పత్రికా పాఠ్యంలో కొన్ని విషయాలు చదవండి. మొదటి మాటలు రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని దేవుని శక్తి ఉందంటాడు రక్షణ కలగచేయడానికి. ఏం కలగచేయడానికి? రక్షణ కలగచేయడానికి దేవుని వాక్యం ఏమైందంట? నమ్మేవారికి దేవుని వాక్యం దేవుని శక్తి అండి. తెలీదా? రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరికి చేస్తున్నాం ప్రార్థన? ఏమని చేస్తున్నాం ప్రార్థన? ఎందుకని చేస్తున్నాం ప్రార్థన? ప్రార్థన ఆత్మదేవుడు నాకు ఇచ్చాడు. ఈ ప్రార్థన ద్వారా ఇతరులను నేను ఆశీర్వదించాలి. ప్రార్థన శక్తి నాకు ఇచ్చాడు. ఈ ప్రార్థన ద్వారా అనేకులను బలపరచాలి, అనేకులను రక్షణ మార్గాల్లోనికి నడిపించాలి అనేటువంటి నేపథ్యంలోనే కదా మనం ప్రార్థనలు చేసేది, దేవుని వాక్యాన్ని చదివేది, దేవుని వాక్యాన్ని వినేది కాదా? ఇంకేమైనా ఉందా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని స్వార్థ కొరకు అపోస్తలుడైన పౌలు
చాలా శ్రమలు అనుభవించాడు, చాలా నిందలు అనుభవించాడు, చాలా విధాలుగా ఆయన అగచాట్లు పడ్డాడు. కారులో తిరగల, ఏసీ రూమ్లో పట్టుకోవాలి, ఏ డ్రెస్ కావాలి డ్రెస్ వెయ్యాల, టోపీలు పెట్టుకోలేదు, చలికోట్లు వేసుకోలేదు. చాలా అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి పౌలు దేవుని యొక్క స్వార్థ చేయడానికి ఎంతగానో తానుగా తగ్గించుకుని సేవ చేశాడు. అందుకే అంటాడు, నేను క్రీస్తు ఖైదీని. ఎవరి ఖైదీ ఏమంటాయినా? అరెస్ట్ అయ్యాడు. ఎవరికి అరెస్ట్ అయ్యాడైనా? ఎవరికి అరెస్ట్ అయ్యాడు? ఎవరికి అరెస్ట్ అయ్యాడు పౌలు? మనం ఎవరికి అరెస్ట్ అయ్యాం? అతిశయాలకు అరెస్ట్ అయ్యాం. అతిశయాలకు అరెస్ట్ అవుతున్నాం. ఏంటి అతిశయాలంటే? నేత్రాశకి అరెస్ట్ అయ్యాం, శరీరాశకి అరెస్ట్ అయ్యాం, జీవము నేను గొప్పలో, నా తప్ప నేను తప్ప ఇంకెవడు లేడు. ఏ రోజు రాజు అనమాట. ఎవడు? ఏ రోజు రాజు. అది జీవపు డమ్మం కాదా? నీ ఎదుటి వాళ్ళు నువ్వు క్రీస్తుని చూడలేనప్పుడు నువ్వు చేసేటువంటి భక్తి, అరకొర భక్తి, ఏ మూల దేవుడికి సిగ్గుచేటు. ఎప్పుడు వెళ్తావో తెలీదు, ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయన వస్తే నువ్వు పైకి వెళ్తావో తెలీదు, కిందకి వెళ్తావో తెలీదు. నీ రక్షణ మార్గం, నీ రక్షణ భాగ్యాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నావో తెలీదు. నీ రక్షణ భాగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది. ఏది కూడా అక్కర్లా. అదే చేసేది పౌలు. ఆయన మాట్లాడుతూ చదువుతుంది 2 వచనాలు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చాలా నీతిమంతుడు అంటే దేని మూలంగా జీవిస్తాడంటండి? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈ వచనం లేకపోతే మన మొదటి సంఘాలు లేవు. తెలుసా మీకు విషయం? మతోత్తర పండుగ రోజు ప్రాముఖ్యంగా ఈ మాట మనం తప్పకుండా చదువుకుంటాం. ఈ మాట ఎందుకు చదువుకుంటామంటే, మార్టిన్ లూథర్ గారు ఆయన చేస్తున్న ఉద్యమాలను బట్టి, ఆయనకు ఎదురవుతున్నటువంటి ప్రతి దాడులను బట్టి, ఆయనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి, ఎందుకు వచ్చిన తంట నాకు ఇది మానేస్తే పోలా అని విసిగిపోయి ఆయన ఉద్యమాన్ని విరమించుకునేటువంటి సమయంలో దేవుడు వాక్యమై మార్టిన్ లూథర్ గారితో మాట్లాడాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా, విశ్వాసాన్ని జారబడవద్దు. మార్టిన్ తన భార్యను ప్రేరేపించి తన భార్యతో మాట్లాడాడు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారితో వెంటనే ఆయన మరలా సెట్ చేసుకున్నాడు. ఆయన మరలా ఫిట్ అయ్యాడు. ఆయన మరలా తానుగా సరిదిద్దుకోవడానికి ఈ వాక్యం చాలా ఉపయోగపడినట్లుగా డాక్టర్ మార్టిన్ లూథర్ గారు చెప్తున్నారు ప్రకటనలో. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మనం చేసే భక్తిలో ఏముండాలి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏ విధంగా ఎంచబడింది? మనం నమ్మిన నమ్మికలు ఏముండాలి? నీతి ఉండాలండి, ఖ్యాతి ఉండాలా? నీతి ఉండాలా, ఖ్యాతి ఉండాలా? ఖ్యాతి అంటే పొందించుకునేది, నీతి అంటే పొందించుకోవడానికి కుదరదు. నీతిని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మ అని అడిగారు. అప్పుడు ఏమంటారు ఆయన? నేనే పట్టుకున్నాయ్యా నీకు బాప్తిస్మ ఇవ్వడానికి? సామాన్య మానవుడిని నేను, నువ్వు దైవాంశ సంభూతుడివి, మనుషుల్లో పుట్టి మనుషుల్లో పెరిగినటువంటి వాడు నేను, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత దైవ శక్తి చేత జన్మించినటువంటి వాడు నీవు, నీకు నేను బాప్తిస్మ ఇవ్వలేదయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటాడు, నీతి యావత్తు ఇలాగూ జరుగ నీయుడి. మన ఆంధ్ర యువజనిక లూథరన్ వ్యవస్థలో, సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో లూథరన్ జీన్స్ ప్రతి ఒక్కరి బ్లడ్లోనూ కూడా జీర్ణించుకుపోయి ఉంటాయి. ఏ ఒక్కరు కూడా నీతిని తూచ తప్పకుండా నీతిని జరిగిస్తారో ఇది పెర్ఫెక్ట్లీ ఆల్రైట్. ఇది లూథరన్ సంఘాలకే పరిమితం అని నేను ప్రత్యేకంగా చెప్తాను. లూథరన్ సంఘాలు చాలా నీతివంతంగా ఉంటాయి. డ్రెస్ వేసుకున్నటువంటి పాస్టర్ గారులు అంటే వాళ్ళకి అమితమైనటువంటి గౌరవం. అభిషేకించబడినటువంటి గురువులు అంటే వాళ్ళకి దైవాంశ సంబూతులు.
దూతలుగా లెక్కిస్తారు వారిని. కించమిత మాటలు ఎదురొస్తే వందనాలు చెప్తారు. తను తగ్గించుకుని దేవుడు వెళ్తున్నాడు మన ముందుగా అన్నట్లుగా ఎంతో భయభక్తులతో వారి పట్ల వ్యవహరిస్తారు. ఇది లూథరన్ జీన్స్. అఫ్ కోర్స్ పొల్యూట్ అయింది. నందికి బందికి తేడా తినట్లా చాలా చోట్ల అయితే. బిల్డర్ అవ్వచ్చు, ల్యాండ్ లార్డ్ అవ్వచ్చు, ఇతర ఏదైనా అవ్వచ్చు. మోషన్ రాజు గారు స్పీకర్ దేనికి? మన మోషన్ రాజు గారు భీమవరం అసెంబ్లీ స్పీకర్ ఆయన పైన కూర్చుంటారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ హాల్లో కూర్చుంటారు. ఆయన పర్మిషన్ లేకుండా ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి లేదు. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, ఆయన నుంచోమంటే నుంచోవాలి. మన మ్యారేజ్కి వచ్చారు కొమరాట, ఎంత తగ్గించుకుని సిఆర్ గారి దగ్గర పెద్దల దగ్గర కూర్చుని దేవుని పట్ల చిన్న బిడ్డ వల్ల ఆయన వ్యవహరించి దైవాశీర్వాదాలు పొందుకుని వచ్చినటువంటి మ్యారేజ్కి పిలిచినటువంటి ఆ యొక్క పిలిచినటువంటి వారికి చక్కని మర్యాదను తెలియచేసి వారు వెళ్ళడం తను తగ్గించుకున్నారు. తను తగ్గించుకున్న వాళ్ళు ఏమవుతారు? ఎక్కడ కూర్చున్నారు ఆయన ఇప్పుడు? ఆయన కూడా స్పీకర్ గారు అసెంబ్లీ హాల్లో అందరికీ పైన తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. స్పీకర్ గారే అంత మర్యాదను పాటిస్తే, అంత తగ్గింపు వ్యవహారాన్ని కలిగి ఉంది, మనం ఎంతగా దేవుని పట్ల కలిగి ఉండాలి? నీతి ఉండాలి కదండి. మనం నమ్మికలు ఉండాలా ఉందా? నీతి లేకుండా ఏ పని చేయకూడదు, అది రాణించదు. చివరిగా ప్రభునందు ప్రియమైనటువంటి వారు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటాం. దేవుడు అమ్మా లోకమును ఎంతో ప్రేమించును కాగా యేసు ప్రభుని లోకానికి దేవుడు ఎందుకు అనుగ్రహించాడండి? ఈ మాట తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. క్రీస్తు నేడు పుట్టిను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టిను, హల్లెలూయా. ఎందుకు పుట్టాడు? ఎందుకు జన్మించాడు ఆయన? పరలోకంలో ఉండవలసినటువంటి దేవుడు ఈ యొక్క మట్టి లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరిని కూడా సర్వసత్వంలోనికి నడిపించడానికి. మళ్ళీ చదువు 10వ వచనం. యేసు ప్రభువాన్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా నశించిపోకుండా నిత్య జీవంలోనికి వెళ్ళటం కొరకు ఆయన మనకు దేనికి అనుగ్రహించాడండి? ఎవరు కూడా నాశనకరమైనటువంటి ఊబిలోనికి వెళ్ళిపోకుండా, అగ్నిలోనికి వెళ్ళిపోకుండా, పాతాళంలోనికి వెళ్ళిపోకుండా, నరకంలోనికి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలనే ఉద్దేశంతో యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. దేవుడు తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించడం కరసాధనాలు చేస్తున్నాము. దేవుని వాక్యంతో కనవేసుకుని యాకోబు వల్ల ప్రార్థించే అనుభవాలు కాదు. మన పూర్వీకులు కరసాధనాలు చేశారు. పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి, అన్నిటికి బెంకములాడుతున్నాం, కరసాధనాలు చేస్తున్నాం. స్త్రీలని పురుషులని లేకుండా జుబ్బులను కొట్టి చేస్తారు కొన్ని చోట్ల. ఏయో సంఘ వ్యవహారాలు, చిన్న చిన్న విభేదాలు, విమతాలు అందుకు కారణం. సిపాయిల గన్లేసుకుని తిరుగుతున్నారు రోడ్లంట, కర్రలేసుకుని తిరుగుతున్నారు రోడ్లంట. నేను ఆట రానేమో, నేను రానేమో. దేవుడు నిన్ను రానివాడు ఒక చోటకి, ఎక్కడికి పరలోకానికి నిన్ను రానివాడు. అదేంటి ప్రభు, నేను చాపలేసాను కదా ప్రార్థనలకి, బైక్ పెట్టాను కదా, దేవుని వాక్యాన్ని ప్రకటించాను కదా, డ్రమ్ము వాయించాను కదా, నీ వాక్యాన్ని పాడాను కదా, నీ వాక్యాన్ని చదివాను కదా, నువ్వెవడవో నాకు తెలియదు. ఎట్ లాస్ట్ అంటాడైనా తలుపు తడితే నువ్వు ఎవడవో
నామమునకు ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు నిత్యజీవంలోనికి వెళ్ళడండి. ఎవరు వెళ్తారని రాశారు? ఎవరు వెళ్తారని ఇప్పుడు చదివి మనము తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో, ఆ నమ్మకాన్ని కలిగి ఉంటారో, ఆ నమ్మకం ప్రకారంగా వారు జీవిస్తారో, వారు తప్పనిసరిగా నిద్రపోతున్న వాళ్ళందరికీ కూడా నా వందనాలు. అమ్మా నిద్ర చాలేదా? నిద్రపోవడానికి వచ్చేవాడికి ముసలిదానివి కాదు, ముక్కదానివి కాదు. లేదు ముసలావిడంటే కొన్ని నిద్రపోతున్నాము, రాత్రి నిద్ర ఆడితేమో ముసలి పట్టదు నిద్ర. మనకేంటమ్మా టైం 8 గంటలు నిద్ర ఉండదు, రాత్రులు నిద్రపో. దేవుని మందిరం కొంచెం చక్కగా దేవుని వాక్యం విను. ఇంత వైరాగ్యంతో ఇంత కంఠాపరంగా దేవుని వాక్యం చెప్తా ఉంటే నీకు అసలు నిద్ర ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లా. ఇంత శబ్దం, ఇంత స్పీచ్, ఇంతమంది దేవుని వాక్యం విన్నారు శ్రద్ధగా. భయభక్తులు కలిగి ఉండాలన్న సంఘంలోనూ దేవుని మందిరంలో కొంచెం గాడించి వెళ్ళే వరకు కూడా రెప్పపాటైన మన విశ్వాసాన్ని జారనడవకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం వైదొలిగిపోకూడదు. దేవుని మందిరంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నానని బాధపడద్దు. గురువులు చిన్నపిల్లలతో సమానం మాకు లేదు. చెప్తాం ఇలా ఉండదు, ఇలా ఉండాలని చెప్తాం. వినాలంతే. నేర్చుకుంటే మంచిది, నేర్చుకోకపోతే మీ ఇష్టం. కనుక దేవుని వాక్యానుసారముగా దేవునికి మనము బద్ధులమై దేవుని నమ్ముకున్నటువంటి వారమై ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంది. చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చెప్పి కంక్లూజింగ్ ఇచ్చి ముగిస్తుంది. ఎఫెసీ 2:16. సమాధానానికి కర్త అని ఆయన పేరేంటమ్మా? ఒకటి ఇమ్మానుయేలు, మరొకటి యేసు, మరొకటి సమాధానానికి కర్త, మరొకటి ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, బలవంతుడకు దేవుడు. ఇవన్నీ ఆయన పేర్లున్నా. అందులో పేరు సమాధానానికి కర్త అని ఆయనకి. ఇప్పుడు డైసర్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి నడుచుకుంటూ ఎగురుకుంటూ. కాబట్టి పాపతాపాలు వచ్చినప్పుడు భార్య భర్తల మధ్య ఆవిడేమో డైసర్ కట్టేసేస్తారు, ఈయనేమో ఎదురుంటే కట్టేసేస్తారు. ఎక్కడ చదువుతూ తిరుగుతూ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్, అట్టించట్టు పోలీస్ స్టేషన్, తర్వాత అట్టించట్టు ఎక్కడికి ఎక్కడికి తెలియదు. కుటుంబాలు నాశనం అయిపోతాయి ఈ విధంగా. అలా ఉన్నట్టుగా దేవుడు ఆ కుటుంబానికి సమాధానం ఇవ్వాలంటే ఆ కుటుంబంలో ఎవరు కొలువై ఉండాలి? సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడు ఆ కుటుంబంలో కొలువై ఉంటే భార్య భర్తలైనా, తల్లి తండ్రైనా, తండ్రి కొడుకైనా, అత్త కోడలైనా, మనవడు మనవరాలైనా, ఏ ఒక్కరైనా కుటుంబ పరంగా, కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా, సంఘ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా, గ్రామ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా సమాధానంగా మనం బ్రతకగలము. క్రైస్తవుడికి ఏం కావాలి? ముఖ్యంగా కనీసం ఒక్కరితోనన్నా నా లైఫ్ గురించి మాట్లాడను అన్నట్టుగా ఉండదు క్రైస్తవులు తప్ప. నేను ఒక్కరితో కూడా అసమాధానం, నేను ఒక్కరితో కూడా విభేదం కలిగి లేదు, ఒక్కరితో కూడా నేను మనస్ఫూర్తిగా మాట్లాడకుండా ఉండను, ఒక్కరిని కూడా నేను దూషించను, ఒక్కరిని కూడా నేను అబద్ధంగా మాట్లాడను, ఒక్కరి మనసు కూడా నేను నొప్పించను, ఒకరి మనసు కూడా నేను బాధ పెట్టను అన్న క్రైస్తవుడు ఉన్నాడా? పుస్తకాలు రాయించు, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క బైబిల్ రాసించారు. మీరే ఇంకా అని ఆ చెత్త అంతా తీసేసి అందరూ కూడా ఈ క్రిస్మస్ ఏంటంటే అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమగా వ్యవహరించే మండల కాలం అంటుంది. ఏం కాలం ఇది? లెంటేమో అందరూ కలిసి దేవుని కొరకు, దేవుని శిలువ కొరకు ఏడ్చే రోజులు. ఇప్పుడు ఆయన జననాన్ని గుర్తు చేసుకుంటూ అందరూ కూడా సంతోషించే రోజులు. ఆనందించుడే, మరలా చెప్తును, ఆనందించమంటాడు దేవుడు. ఈ విధంగా మనం ఆనందించాలి అంటే, ఈ విధంగా మనం సంతోషించాలి అంటే, ఈ విధంగా అటువంటి మండల కాలంలో ఏ విధమైన వెనుకలు ఇబ్బందులకు గురి కాకుండా గమనిస్తున్నారు. నా మాటలు చాలా అర్థాలు ఉంటాయి, వాటి వెతుక్కుంటూ పోతే ఎన్నో వ్యాధులతో, ఎన్నో బాధలతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోయి ఉన్నాయన్నా. ప్రతి పట్టణాల్లో కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి హాస్పిటల్స్. అంతుపంతు లేనటువంటి వ్యాధులు, టెస్టులు, బెడ్లు. దేవుడు
ఉచితంగా నడిపిస్తే ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప పట్ల, ఆయన యొక్క ఉచితమైనటువంటి వైద్యం పట్ల మనం ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము, అప్రమత్తంగా ఆరాధిస్తున్నామా, అయోమయమైన పరిస్థితుల్లో ఆరాధిస్తూ ఉన్నామా? ఇద్దరు ఉన్నారు, 200 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు. ఇదే వాక్యం, ఈ వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడిస్తాడు. సేవకులు ఆయన పట్టుకుని మాట్లాడుకుంటాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని వినడమే కాకుండా, దేవుని వాక్యాన్ని చదవడమే కాకుండా, దేవుని వాక్యాన్ని పాడేసి మింగేసి నమిలేసి ఊసేయటమే కాకుండా కైనీలాగా అన్పరలాగా దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చదివెత్తే భక్తిపరులు కాదండి, పాడెత్తే భక్తిపరులు కాదు, వినేస్తేనే భక్తిపరులు కాదు. రోజు వెళ్ళిపోయి ముసుకేసుకుని వినేస్తే భక్తిపరమా అయిపోతామా? అవో. ఎప్పుడవుతాం? దేవుని మాటలను శ్రద్ధగా మనం విని ఆ మాటల ప్రకారంగా మనం జీవించడం ప్రారంభిస్తేనే పరిశుద్ధులమని అనిపించుకుంటాం. లేకపోతే ఏమనిపించుకుంటాం? పాపులమని అనిపించుకుంటాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సత్య మార్గాల్లో నడుద్దాం, దేవుని యొక్క రాజమార్గాల్లో నడిచి ఆయన చెప్పింది చెప్పినట్లుగా విందాం, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేద్దాం. ఈ అడ్వెంట్ మండలకాలంలో దేవుని యొక్క రక్షణ సువార్తను కూర్చున్న సంగీత సునాదాలు మన యొక్క గృహాల్లో వినిపించలాగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి గాక. ఆమేన్.